కాబట్టి మేము ఆశపడ్డం లేదు సార్. గుంటలు కూడా లేకుండా అమ్ముకొని వస్తారు. దానాలు చేయలేదు, దానాలు చేస్తేనే పోయినా ఇక్కడ సార్ ఒక పబ్లిక్లో ఏదైనా ఒక ఆదర్శపూర్వకంగా సినిమా మేము ఆశిస్తున్నాం. చాలా సినిమాల్లో జరుగుతుంది కాబట్టి నాకు ఏదైనా ఆర్థిక సాయం చేయండి అని రిక్వెస్ట్ మేమే రావాలి. 30 తారీఖున పిలిపిస్తాను నేను, వాళ్ళని వెళ్ళనివ్వండి సార్. మేమిద్దరం వచ్చినాం భార్యాభర్తలు. ఈరోజు ఇష్యూ తెంచేస్తాం మీకు అని చెప్పి ఈ రోజున మీకు రైట్ లేదు, వచ్చి మా ప్రాపర్టీలోంటి కాల్ చేయండి అంటే మా ప్రాపర్టీలోకి వచ్చినప్పుడు తెలీదా మీకు? మా షూటింగ్లు చేసుకొని ధాన్యం, శనగలు, ధనియాలు ఆరబోస్తే తొక్కుకుంటా పోయి మావి చేసుకున్నారు, వీడియోలు చేసుకున్నారు. మీకు వస్తారు, ఇంటి దగ్గరకు వస్తారు చరణ్ బాబు అని. ఇన్ని చేసుకున్నప్పుడు ఈడ వచ్చి కూర్చుంటే మా ప్రాపర్టీలో కూర్చోద్దండి అంటున్నారు వాళ్ళు. లీగల్గా మీకు రైట్ లేదు అంటున్నారు. ఏంటి సార్ అన్యాయము? బిజినెస్ చేసుకుంటున్నారు, కోట్ల బిజినెస్. మా రక్తం అది, మా బంధం అది, మా రక్తం, మా బంధం. ఏమంటున్నారు? మీకు రైట్ లేదు లీగల్గా. ఇంకా ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి సార్, ఫోటో. ఇది వచ్చేసి చేసుకున్నారు బ్లడ్ బ్యాంక్ పిలిపించి 7 ఫ్యామిలీస్ 22 మెంబర్స్ సంతకాలు పెట్టించినారు మొత్తం. అంటే ఏంటిది? సైరా ఫ్యామిలీస్ వాళ్ళు, వీళ్ళు సైరా సినిమా మెగాస్టార్ తీస్తున్నారు, కొన్నిదెల ప్రొడక్షను, చరణ్ బాబు గారు తీస్తున్నారు. వీళ్ళకు కుటుంబ సభ్యులు, వీళ్ళు వంశీకులు, వీళ్ళకు సహాయం చేస్తున్నా. మళ్ళీ ఎవరన్నా ఫర్దర్ ఎవరన్నా రాకుండా వాళ్ళ సేఫ్టీ కోసం ఇది డాక్యుమెంట్ తయారు చేసినారు సార్. మార్చి 11న చేసి రాత్రి కాల్ చేసి బెదిరింపు, మీరు రావద్దండి, అవసరం లేదు. అభిలాష్ అంటే ఆయన రామ్ చరణ్ గారి మేనేజర్. మధ్య వాళ్ళు చేస్తున్నారు సార్. వాళ్ళు హ్యాపీగా చేస్తారు, మాకు మాట ఇచ్చినారు, వాళ్ళు చేస్తారు. చిరంజీవి గారు సార్ తీసుకున్నారు, చరణ్ బాబు వస్తారు, మీకు రామ్ చరణ్ వస్తారు. వచ్చినారు సార్ మా ఇంట్లోకి వచ్చి, ఉయ్యలవాడ మా ఇంట్లోకి దూరి అన్ని షూటింగ్లు చేసుకొని. ఇప్పుడు సైరా సెట్ మొన్న ఫైర్ అనేది మావే సార్. అవన్నీ అంటే మా సెట్టింగ్స్ మావి, అన్ని ఓన్ ప్రాపర్టీలు అవి. వీళ్ళు సెట్టింగ్ చేసుకున్నారు వీళ్ళ ప్రాపర్టీతో. ఆ రోజు తిప్పలు పడి వీళ్ళు రాకపోయేసరికి మేము వచ్చినాం సార్. మేము జేబిఎన్లోకి వచ్చి సార్ ఇట్లా చేస్తున్నారంటే తిరుపతి ప్రసాద్ అనే ఆయన వీళ్ళ మనిషి, అమ్మ మీరు ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి, ఏదన్నా ఉంటే మీరు నా దగ్గరికి వచ్చి మాట్లాడుకోండి. ఆయన మీటింగ్ పెట్టి మా ఫ్యామిలీ మెంబర్స్తో 7 ఫ్యామిలీస్ సార్ మా ఫ్యామిలీ మెంబర్స్తో మీటింగ్ పెట్టారు. మీకు చేస్తాడమ్మా, నేను చరణ్ బాబును కల్పిస్తాను. అప్పుడు మా ఇద్దరిని తీసుకెళ్లారు సార్. ఆయన మా వారు, మా భర్త ఇద్దరిని తీసుకెళ్లి చరణ్ బాబును కల్పించినారు. ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చరణ్ బాబును కల్పిస్తే ఆయన హ్యాపీగా, చాలా హ్యాపీగా పేరెంట్స్ని రిసీవ్ చేసుకున్నట్లు చేసుకున్నారు సార్. ఆయన మా కుటుంబ విషయాలన్నీ అడిగినారు సార్. సినిమా గురించి ఒక మాట మాట్లాడే అబ్బాయి, ఏమో మీ పరిస్థితి ఏంటి, మీ కుటుంబాలు ఏంటి, మీ పిల్లలు ఏంటి, ఏ స్థితిలో ఉన్నారు, అన్ని కుటుంబాలు బాగున్నాయా, అన్ని చిక్కిపోయినాయా, ఎలా ఉన్నారు, 1 అవర్ మాట్లాడినాడు సార్. ఆయన 1 అవర్ మాట్లాడి లాస్ట్కు ఆయన అంత దూరంలో ఉంటే ఇలా లాక్కొని, సార్ మీకు హెల్ప్ చేస్తా నేను, మీరు ధైర్యంగా ఉండండి, ఇలా చరణ్ బాబు గారు మాట ఇచ్చినారు. మాట ఇచ్చిన 1 మంత్కు మేము కాల్ చేసినాం.